పోతురు బాధని కవర్ చేయండి బా. కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పేసి బూటకపు హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు, అలాగే వినియోగదారులే కరెంటు అమ్మేలా చేస్తారని చెప్పేసి ప్రగల్భాలు పలికిన చంద్రబాబు, ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ ప్రజల మీద భారం మోపి దాదాపుగా 15,485 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల మీద భారం మోపారు. కూటమి ప్రభుత్వం 6 నెలలు వచ్చి సమయం అవుతోంది. ఈ 6 నెలల కాలంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, అలాగే ప్రజల మీద కరెంటు ఛార్జీలు బాదుడు. కానీ ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. అలాగే విద్యార్థులు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఈరోజు వసతి దీవెన కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, ఈరోజు ఈ పథకాలన్నీ కూడా నిర్వీర్యం చేశాడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత. కావున ఖచ్చితంగా విద్యార్థులు కూడా ఆదుకోవాలంటూ వారి తల్లిదండ్రులు కూడా ఈరోజు బోరుందని చెప్పేసి ఇబ్బంది పడుతూ ఉన్నారు. కావున వచ్చే 27వ తేదీన ఈ కరెంటు ఛార్జీలపై ఖచ్చితంగా సింగనమల నియోజకవర్గంలో ఒక ధర్నా కార్యక్రమం చేసి ఇక్కడున్న అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ గారికి వినతి పత్రం సమర్పించడానికి ఈరోజు సింగనమల నియోజకవర్గంలోని సింగనమలలో ఈరోజు పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. కావున వచ్చే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తాం. అలాగే 27వ తేదీన జరిగే విద్యుత్ ఛార్జీల పెంపు నిరసనపై సింగనమల నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తాము.